హలో అండి, ఇవాళ ఛానల్లో ఇంట్లోనే హాట్ చాక్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ బేవరేజ్ మాత్రం నిజంగా యమ్మీగా ఉండింది. ఖచ్చితంగా ట్రై చేయండి. వెల్కమ్ బ్యాక్ టు కశ్వికాస్ ఫుడ్. ఇక్కడ నేను 2 మెంబర్స్కే చేస్తున్నానండి. దాని తగ్గట్టు క్వాంటిటీస్ తీసుకున్నాను. రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ చూపించాను కదా. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో కొంచెం వాటర్ అలాగే ఒక గ్లాస్ మిల్క్ వేసుకొని కొంచెం బాయిల్ అయ్యే వరకు పక్కన పెట్టేసుకున్నాను స్టవ్ మీద. ఈ లోపల ఇంకో చిన్న గిన్నెలో కొంచెం పాలు అలాగే మొక్కజొన్న పిండి వేసుకొని ఉండలు లేకుండా కలిపి పెట్టేసుకున్నాం. ఇప్పుడు పాలు ఏదైతే మనం స్టవ్ మీద పెట్టామో ఒక పొంగు వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ చక్కెర, 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం మొక్కజొన్న పిండి పాలు కలుపుకున్నాం కదా, ఆ పాలు కూడా ఇందులో యాడ్ చేసిన తర్వాత మనం కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలన్నమాట, లేదంటే కింద అయితే అడుగంటేస్తుంది. సో ఇది మనం ఎప్పుడైతే కార్న్ స్టార్చ్ యాడ్ చేసామో అప్పటి నుంచి కొంచెం కన్సిస్టెన్సీ అనేది కొంచెం టెక్స్చర్ అనేది చేంజ్ అవుతుంది, కొంచెం థిక్గా వస్తుందన్నమాట. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా. అండ్ నేను ఇక్కడ ఏంటంటే రెండు బైట్స్ వచ్చి డార్క్ చాక్లెట్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర లేకపోతే మీరు ఆ ప్లేస్లో డైరీ మిల్క్ అయినా సిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది హాట్గా సర్వ్ చేసుకుంటేనే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. అంతే అండి, చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. ఇక్కడ నేనైతే కొంచెం ఫ్రెష్ క్రీమ్ అలాగే కొంచెం ఐసింగ్ షుగర్ వేసుకొని మిక్సీకి వేసేసి చూడండి ఇక్కడైతే ఒక లేయర్ కిందకి ఫామ్ చేసుకున్నాను. మీరు దగ్గర లేకపోతే మీరు నార్మల్గా హాట్ చాక్లెట్ అలాగే తాగొచ్చు, చాలా బాగుంటుంది. సో నా దగ్గర ఉంది కాబట్టి నేను ఇది ట్రై చేశాను. సో చూడండి ఇప్పుడు ఒక లేయర్ అది వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే హాట్ చాక్లెట్ ప్రిపేర్ చేసుకున్నానో అది కూడా ఇందులో యాడ్ చేసిన తర్వాత పైనుంచి కొంచెం చాక్లెట్ చంక్స్ వేసుకొని సర్వ్ చేసుకున్నాను. అండ్ పైనుంచి కొంచెం నేను కోకో పౌడర్ డస్టింగ్ చేసుకున్నాను అనమాట. అంతే అండి, మనం అలాగే హాట్గా తాగేయచ్చు. ఎవరైతే చాక్లెట్ లవర్స్ అలాగే చాక్లెట్ క్రేవింగ్స్ ఉంటాయో వాళ్ళ కోసం ఇది పర్ఫెక్ట్ బెవరేజ్ అని చెప్పొచ్చు. హాట్గా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నా వీడియోస్ చాలామంది చూస్తున్నారండి. సో వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ కూడా కావాలి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. యూనిక్ వీడియోస్ ఇవ్వడానికి ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మా కషమ్మ కూడా ట్రై చేసింది, చూసేసేయండి తన రివ్యూ కూడా. హాయ్ ఫ్రెండ్స్. बोल हाय फ्रेंड्स. दा कैसा है?